హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి భౌతిష్ బ్లాగ్స్. నేను మీ రమాని. ఈరోజు నేను మీ అందరి కోసం ఒరియో బిస్కెట్ చాక్లెట్ కేక్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్ అండి తయారు చేయడం. పెద్దగా మనం శ్రమ పడాల్సిన అవసరం ఏం లేదు. అదేవిధంగా దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మన ఇంట్లోనే ఉంటాయి. ఎక్కువ మనం బయట నుంచి కొనుక్కొని తెచ్చుకునే పని కూడా ఏముండదండి. చాలా ఈజీ. క్రిస్మస్ వస్తుంది కాబట్టి పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా కేకును తింటారు కాబట్టి మనం బయట నుంచి తేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని మీకు చూపించే ముందు ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. ఇక్కడ నేను ఈ బిస్కెట్స్ తయారు చేయడానికి 10 రూపీస్ ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్స్ని అయితే 4 తీసుకున్నానండి. తీసుకొని వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాను. మీకు ఈ బిస్కెట్స్ మధ్యలో ఉన్నటువంటి వైట్ క్రీమ్ వద్దు అనుకుంటే వాటిని తీసేయొచ్చండి. నేనైతే అలాగే వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. పౌడర్ కూడా చాలా మెత్తగా పట్టుకోవాలి, అప్పుడే మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుంది. చూసిండ్రా, ఈ విధంగా పట్టుకోవాలి. తర్వాతకి నేను ఇక్కడ దీంట్లో కొంచెం షుగర్ వేయడానికి కూడా షుగర్ని కూడా మిక్సీ పట్టుకున్నానండి. ఎందుకంటే అదే విధంగా వేసుకుంటే మనకు అందులో అది మిక్స్ కాదు కాబట్టి షుగర్ని కూడా ఒక మెత్తటి పౌడర్ లాగా చేసుకున్నాను. ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాతకి అందులో కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి. అప్పుడే మనకి కేక్ అనేది మంచిగా స్పాంజ్ లాగా వస్తుంది. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు. తర్వాతకి ఇందులో నేను టూటీ ఫ్రూటీ కూడా కొన్ని వేసాను. టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుందని. తర్వాతకి కాచి చల్లార్చినటువంటి పాలని కొద్దిగా వేసుకొని మనం కలుపుకోవాలండి. ఒకటేసారి పోసుకోవద్దు. ఒకవేళ మనకి పాలు ఎక్కువైనాయి అనుకో మనకి జారుగా ఉండి కేక్ రాదు. కాబట్టి చూసుకుంటూ మనం కొన్నిగా పోసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, ఇక్కడ ఏ విధంగా నేను కలుపుకున్నానో ఆ విధంగా మనకి కన్సిస్టెన్సీ అనేది రావాలండి. ఈ విధంగా మనకు వచ్చిన తర్వాతకి మీ దగ్గర ఏదైనా కేక్ మోల్డ్ ఉంటే దాంట్లో పోసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి ఒక స్టీల్ గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దాని చుట్టూ కూడా కొంచెం పిండి వేసుకొని పెట్టుకున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్కి కొంచెం నెయ్యి రాసుకొని పెట్టుకొని వేసుకోవచ్చు. తర్వాతకి మనం రెడీ చేసుకున్నటువంటి బ్యాటర్ని అందులో వేసుకొని ఒకసారి ఇట్లా ట్యాప్ చేయాలి. ఎందుకంటే మధ్యలో ఏమైనా ఎయిర్ బబుల్స్ వస్తే మనకి కేక్ అనేది మంచిగా రాదు కాబట్టి ఆ విధంగా ఒకసారి ట్యాప్ చేసుకొని ముందే నేను ఇక్కడ ఒక గిన్నెలో ఒక స్టాండ్ పెట్టుకున్నానండి. పెట్టుకొని గిన్నెని ప్రీ హీట్ చేసుకున్నాను ఒక 10 మినిట్స్. ఆ ప్రీ హీట్ చేసుకున్నటువంటి గిన్నె లోపల మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని పెట్టుకొని ఒక 40 to 45 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో మనము ఈ కేక్ని కుక్ చేసుకుంటే ఎంతో అద్భుతమైనటువంటి కేక్ వస్తుందండి. మనం మధ్యలో ఇట్లా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. నాకు ఒక 10 మినిట్స్ తర్వాతకి ఒక చాక్ తోటి ఇట్లా పెట్టి చూస్తే నాకు ఆ చాక్కి కేక్ అంటుకుందండి. కాబట్టి ఇంకొక 20 మినిట్స్ పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్లో. తర్వాతకి ఒక టూత్ పిక్ తోటి ఇట్లా అని చూస్తే నాకైతే దానికి ఏమి కూడా అంటుకోలేదు. సో ఈ టైంలో నేను ఏం చేశానంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ కేక్ తయారు చేయడం. కాకపోతే నేను ఫస్ట్ టైం తయారు చేశాను. కాకపోతే లాస్ట్లో మీకు ఒక జోక్ చెప్తానండి నేను తయారు చేసినప్పుడు ఏమైందో. ఇంకా కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా బాబు పక్కన నుంచి మమ్మీ కేక్ అంటే వాడికి ఓరియో బిస్కెట్ అంటే చాలా ఇష్టం. మమ్మీ ఇంకా కేక్ అయింది కదా, పెట్టు అని అంటూ ఉంటే ఇంకా సైడ్లోనే నేను చాక్ తోటి ఈ విధంగా అనుకున్నానండి. అనుకొని చూడండి, మీకు లాస్ట్లో ఎంత పెద్ద జోక్ అనిపిస్తుందో. నేను ఎంతో ఇష్టంగా తయారు చేశానండి కేక్. కాకపోతే అసలు ఎట్లా వచ్చిందో మీరే చూడండి. కాకపోతే మీరు ఏమనుకోకండి ప్లీజ్ దయచేసి. నేను ఇంకా కొంచెం వేడిగా ఉన్నప్పుడే దాన్ని ఇట్లా అన్నానండి. అది సగం వచ్చింది, సగమేమో ఆ బౌల్కి అతుక్కొని పోయింది ఫ్రెండ్స్. ఇది ఒక్కటే నేను చేసిన మిస్టేక్ తప్ప కేక్ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. టేస్ట్ ఏ విధంగా ఉంటుందో అనుకున్నా, సూపర్గా ఉంది. కాకపోతే మీరు షేప్ని చూసి ఏమనుకోకండి, దాని టేస్ట్ చూసి మీరు కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి, కాకపోతే నాలాగా మీరు కూడా చేయకండి. మొత్తం చల్లారిన తర్వాతకే మీరు సపరేట్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.